హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నానండి. ఈరోజు నేను మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏమేం ప్యాక్ చేసుకోవచ్చు, ఏమేం ప్యాక్ చేసుకోకూడదు అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఆల్రెడీ చేద్దామని అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఒక సబ్స్క్రైబర్ కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఏమేం ప్యాక్ చేసుకోవచ్చు, ఏమేం ప్యాక్ చేసుకోకూడదు అది కూడా వీడియో షేర్ చేయండి అని చెప్పేసి. సో నేను ట్రావెల్ చేసినప్పుడు అంటే ఇండియా నుంచి యూఎస్కి ట్రావెల్ చేసేటప్పుడు అసలు మనం ఫస్ట్ వస్తున్నప్పుడు ఏమేమి తెచ్చుకోవచ్చు అంటే ఇక్కడ పరిస్థితి మనకు తెలియదు. సో ఏమేమి తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఏమేమి ఎలో చేస్తారు, ఏమేమి ఎలో చేయరు అది నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో మనం ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ప్యాకింగ్ లిస్ట్ చాలా ఉంటుంది కదా. సో బ్యాగ్స్ ఏమో చాలా చిన్నగా ఉంటాయి, మన లిస్ట్ చూస్తే మొత్తం మన లిస్టే కనపడతాయి. ఇన్ని నేను ఎలా తీసుకెళ్ళాలి, సో బ్యాగ్ ఏమో ఎంత చిన్నగా ఉంది, సో దీంట్లో అసలు ఏం ఇంపార్టెంట్, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అని మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ట్రావెల్ చేసేటప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉండే. సో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు హానెస్టీగా చెప్తున్నా, అసలు నేను ఏం తెచ్చుకోలేదండి. బట్టలు, డాక్యుమెంట్స్ ఇవి తప్పితే ఏం తేయలేదు. ఎందుకంటే ఎక్కడ ఏం చెక్ చేస్తారో తెలియదు, ఏం ఎలో చేస్తారో ఏం చేయరో తెలియదు. మళ్ళీ రిస్క్ ఎందుకు, అది కాక నేను ఎలోన్గా ట్రావెల్ చేశాను ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు. సో రిస్క్ ఎందుకు, సో ఇవే తీసుకొని వెళ్దామంటే ఓన్లీ ఏవైతే అవసరమో అవే తీసుకొని వచ్చాను. సో నాకు అనిపించింది అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అంటే కొంతమంది ఆల్రెడీ ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళు తెచ్చుకునే అన్నీ అంటే తెలుస్తాయి కదా మనకి. సో చెకింగ్ అప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళందరినీ చూసి అయ్యా నేను కూడా ఇది తెచ్చుకుంటే బాగుండు, అసలు అనవసరంగా అసలు తెచ్చుకుంటే సరిపోయేదేమో అని అనిపించింది. సో అలాంటి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నేను యూఎస్ నుంచి ఇండియాకి 2 times వెళ్ళాను, అలాగే ఇండియా నుంచి యూఎస్కి కూడా 2 times వచ్చాను. సో ఈ 4 timesలో నేను అబ్జర్వ్ చేసింది, సో నా ఎక్స్పీరియన్స్ ఏంది, సో నేనేమేమి తెచ్చుకున్నాను, సో ఇంకా కొన్ని ఏం తెచ్చుకోకూడదని నేనేం తెలుసుకున్నాను. సో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. సో ఇది అనవసరంగా ఇది అయింది అని చెప్పి, సో అలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీ అందరికీ ముందుగానే చేరుతుంది. అలాగే వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టి ఉన్నానండి, సో కుకింగ్స్ మీద కానీ, సో గార్డెనింగ్ వ్లాగ్స్ వీటి మీద. సో మీరు వెళ్ళండి, వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లమ్జీనెస్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు లగేజ్ ఎంత అలో చేస్తారు, దాని తర్వాత మనం డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయొచ్చు, దాని తర్వాత క్లోత్స్ ఏమేమి తీసుకొని రావచ్చు, కిచెన్ ఐటమ్స్ ఏమేమి తీసుకొని రావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఏమేమి తీసుకొని రావచ్చు, అలాగే ఫుడ్ ఏం ఎలో చేస్తారు, ఏం ఎలో చేయరు. అలాగే ఒకవేళ మీరు అవన్నీ తీసుకొని రాకపోయినా ఇక్కడ మనకి అవి ఎక్కడ దొరుకుతాయని కొన్ని స్టోర్స్ పేరు కూడా, అంటే చీప్గా బెస్ట్గా మనకి ఎక్కడ దొరుకుతాయి తక్కువ బడ్జెట్లో అనేది కూడా కొన్ని స్టోర్ నేమ్స్ కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటానండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో కొత్తగా వచ్చే వాళ్ళకి, బిగినర్స్ అయినా కానీ, కొత్తగా అసలు ఏం తెలియని వాళ్ళకు కూడా ప్రతి ఒక్క పాయింట్ యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఒక్క పాయింట్ నేను ఇక్కడ స్టార్ట్ చేసే ముందు చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఏంటి అనంటే ఇక్కడ మనకి దొరకనివంటూ ఏమి లేవు. అంటే మనము ఏవైతే వాడుతామో, మనకి ఏవైతే అవసరమో అవి ఇక్కడ దొరకవు అని అయితే సమస్య లేదు, ఖచ్చితంగా దొరుకుతాయి. కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట, అంతే. సో నేను ప్యాకింగ్ చేసుకునేటప్పుడు అవి దొరకవంట, ఇవి దొరకవంట, కొంతమందిని అడిగి నేను కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఇవి దొరుకుతాయి, అవి దొరకవు, సో ఇవి బాగా ఎక్స్పెన్సివ్, ఇక్కడి నుంచే తీసుకెళ్దాము అని చెప్పేసి క్లమ్జీగా అయిపోతుంది. అలా కాదు, మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మనకి ఎందుకు అట్లా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి అంటే ఫస్ట్ మనము రూపీస్లో ఉంటాం, మనం ఇండియాలో ఉన్నాం కానీ రూపీస్ వాడడం మనకు అలవాటు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి డాలర్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టార్ట్ అవ్వడమే 1 రూపీ $1 లాగా. సో వాళ్ళ దృష్టిలో $1 అంటే 1 రూపీ,
మన దృష్టిలో $1 అంటే 75 చేంజ్ అట్లా ఉంటుంది కదా. సో అట్లా. సో ఆ డాలర్ కంపారిజన్ వల్ల మనకి చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. కొన్ని మనకి చీప్గానే దొరుకుతాయి, కొన్ని నిజంగానే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో కొన్ని మనం క్యారీ చేయగలము అన్నవి క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ చిన్న చిన్న థింగ్స్ కూడా మనకి కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. లైక్ ఇప్పుడు పెన్సిల్స్ కానీ, స్టేషనరీ చిన్న ఐటమ్, ఇప్పుడు సపోజ్ డాలర్ ట్రీ అనే స్టోర్ ఉంటుంది. సో ఆ స్టోర్కి మనం వెళ్ళామనుకోండి, ఒక చిన్న ఐటెం కూడా $1, అలాగే కొంచెం పెద్దగా ఉండే ఐటెం కూడా $1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ కూడా నేను $1కి తీసుకున్నాను. సో ఈ లోపల ఉండే బర్డ్ ఉంది కదా, సో ఈ బర్డ్ కూడా $1. సో నేను చెప్పేది అది అనమాట, ఎవ్రీథింగ్ ఇన్ $1. సో చిన్న చిన్న కాస్ట్లీ కూడా, చిన్న చిన్నవి కూడా కొంచెం కాస్ట్ పడతాయి అన్న దాంట్లో ఉంటాం కాబట్టి డాలర్స్ రూపీస్ కంపేర్ చేస్తే మనకి బాగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. నిజంగానే మనకి స్టార్టింగ్లో అది అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. నేను కూడా వచ్చిన కొత్తలో వామ్మో ఇది ఒక చిన్న ప్లేట్, ఏదైతే ప్లేట్ ఉందో ఇది $1, అదే మన దగ్గర అయితే 20 రూపీస్కి, స్టీల్ షాప్కి వెళ్తే 20 రూపీస్కి మనకి ప్లేట్ దొరికిద్ది, ఇక్కడేంటి $1 అని అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఇక్కడ డాలర్స్లో ఉండడం వల్ల మనకి అలా అనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, లగేజ్ విషయానికి వస్తే లగేజ్ ఎంత అలో చేస్తారు. సో యూఎస్కి అయితేనండి 23 kgs 2 bags ప్లస్ 17 kgs క్యాబిన్ బ్యాగ్ కానీ అలా అలౌ చేస్తారు. కంట్రీస్ వైజ్ మీరు చూసుకోండి. సో కొన్ని కంట్రీస్కి ఏంటంటే కొంచెం ఎక్కువ అలౌ చేస్తారు, కొన్ని కంట్రీస్కి కొన్ని. సో బ్యాగ్ సైజెస్ అనేవి ఉంటాయి చూడండి మీరు. సో 23 + 7 kgs అనేది మనము లగేజ్ అనేది క్యారీ చేసుకోవాలి. 23 7 kgs క్యాబిన్ బ్యాగ్ కాకుండా బ్యాక్ ప్యాక్ అలాంటిది కూడా మీరు క్యారీ చేయొచ్చు. అంటే ల్యాప్టాప్స్ అలాగ పెట్టుకున్న వాళ్ళు, ఇంకా అది కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి కూడా క్యారీ చేయొచ్చు మనం. సో మనం ఏమి తీసుకోవాలన్నా, మనం ఎన్ని తేవాలన్నా కానీ ఆ బ్యాగులో సరిపోయేంత వరకే తేగలం, ఇంకా ఎక్స్ట్రా మనం తేలేము. అది కాకుండా ఇంకొక చిన్న నోట్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే చదువు కోసం ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం F1 వీసాల మీద అలా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మేబీ ఒక ఛాన్స్ అనేది ఉండిందని నేను విన్నాను. నాకైతే క్లారిటీగా తెలియదు, మీరు కనుక్కోండి. ఏంటి అని అంటే, ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఎవరైనా ఇలా చదువుకోవడానికి వస్తున్న వాళ్ళకి ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా అలో చేస్తారు అని చెప్పేసి నేనైతే విన్నాను. అయితే అది మీరు ఎయిర్లైన్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకోండి. సో మనది ఏదైతే ఎయిర్లైన్స్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇస్తారంట. సో స్టూడెంట్స్ ఉండే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ట్రావెల్ చేసినప్పుడు ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ అలో చేయడానికి మీకు పర్మిషన్ ఉండొచ్చు. సో వాళ్ళు అలా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఎయిర్లైన్స్ని మీరు కనుక్కొని, ఒకవేళ అది ఆఫర్ ఉంటే కనుక మీరు అలా కూడా ఎక్కువ లగేజ్ తెచ్చుకోవచ్చు. స్టూడెంట్సే కాకుండా కిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్స్ట్రా లగేజ్ కూడా అలో చేస్తారండి. అంటే కిడ్స్కి సంబంధించిన బ్యాగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి నాకు ప్రాపర్గా తెలీదు. సో మీరు ఎయిర్లైన్స్ వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది ఎంత బ్యాగ్స్, ఎంత కెపాసిటీ ఏంటి అని చెప్పి. ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అసలు ఏమేమి తెచ్చుకోవచ్చు అంటే, మీకు ఏదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అని అనిపించిందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయండి. ఆల్రెడీ మీరు వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ క్యారీ చేస్తారో మీకు తెలుసుగా, DS 160 కానీ, I-9 129 కానీ అలాంటివి. అదే ఒకవేళ వర్కింగ్ వీసా మీద వస్తున్నట్లయితే, డిపెండెంట్ వీసా వాళ్ళు ఎవరైనా అలా ఉన్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్స్, ఇట్లా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలా మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అవన్నీ కూడా క్యారీ చేసుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మనం తెచ్చుకోవాలండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు యూఎస్ వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక ఎమర్జెన్సీలో ఏదైనా ఫోటో, ఎక్కడైనా మీరు స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఫామ్లో ఏదైనా ఫోటో కావాలి అనుకున్నప్పుడు యూఎస్ సైజ్ ఫొటోస్ కావాలి. అదే మనం ఇండియాలో ఆల్రెడీ వస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి హరీబరీ లేకుండా ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్లేస్కి వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ వచ్చిన వెంటనే ఏవి ఎక్కడ ఉంటాయి ఏం తెలియదు కదా మనకి. సో అలాంటప్పుడు ఇది క్యారీ చేస్తే మనకి ఈజీ అవుతుంది. అది కాకుండా ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 2 ఫొటోస్ ఇన్ని $1 అని ఉండిద్ది అనమాట. అదే మన ఇండియాలో అయితే చాలా తక్కువ ఉంటుంది. సో నేనైతే వచ్చేటప్పుడు నా పాస్పోర్ట్ సైజ్, యూఎస్కి సైజ్ ఉంటుందన్నమాట, ఆ సైజ్ ప్రకారం నేను తీసుకొచ్చాను. యూఎస్ సైజ్ అనే కాదు, ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మనం తీసుకోవాలండి. అది కాకుండా ఎవరి దగ్గరికైతే మనం వస్తున్నామో, యూఎస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరకు వచ్చాను. సో మా హస్బెండ్ ఎక్కడ ఉంటాడు, ఆయన అడ్రస్ ఏంటి, సో ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, సో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఒక దాంట్లో రాసుకొని కూడా మన లగేజ్లో పెట్టుకోవాలి. సో ఒకవేళ మనకు గుర్తు లేకపోయినా కానీ అది యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని మీరు అనుకున్న పాస్పోర్ట్లు కానీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మీరు ఒక ఫైల్ లాగా క్యారీ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫైల్ అలాంటివి తీసుకొని రాకపోయినా డాక్యుమెంట్స్ తెచ్చుకున్నా మీరు ఇక్కడికి
వచ్చిన తర్వాత కూడా ఫైల్ తీసుకోవచ్చు. ఆ ఫైల్ ఏ స్టోర్స్లో దొరుకుతాయి అనేది కూడా నేను తర్వాత చెప్తానండి మీకు. స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ తెలుసు ఏమేమి డాక్యుమెంట్స్ తేవాలని. ఎందుకనంటే వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు పర్టికులర్ అంతా లిస్టు ముందుగానే పంపిస్తారు F1 వీసాల మీద వచ్చే వాళ్ళకి. సో వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ గురించి హోప్ తెలిసే ఉందని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో సో మీకు ఏవి ఇంపార్టెంటో ఆ డాక్యుమెంట్స్ అనేవి తెచ్చుకోండి ఖచ్చితంగా. క్లోత్స్ విషయానికి వస్తే ఏమేమి క్లోత్స్ తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదని చాలామందికి ఉంటుంది కదా. సో క్లోత్స్ ఏవైతే బట్టలు మనం తెచ్చుకోవాలని అనుకుంటున్నామో, మన ట్రెడిషనల్ వేర్ ఏవైతే ఇండియన్స్ అన్నప్పుడు మనము కుర్తా పైజామాలు, శారీస్ అలాంటివి, గాగ్రాలు అలాంటివన్నీ వేస్తూ ఉంటాం. అదే ఫీమేల్స్ అయితే, లేడీస్ అయితే, అదే జెంట్స్ అయితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ట్రెడిషనల్ వేస్తారు. అలాంటి ట్రెడిషనల్ ఏవైతే క్లోత్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు తెచ్చుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ నిజంగానే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయన్నమాట. సో ఇవి దొరకడం కూడా మనకి కొంచెం రేర్గానే ఉంటాయి. కొంతమంది ఇండియన్ స్టోర్స్లో, కొంచెం ఇండియన్ డిజైనర్స్ దగ్గర మనకు అలాంటివి దొరకడం జరుగుతుంది. అయినా కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో ఎలాగో మనం వస్తున్నాం కాబట్టి తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ కదా. అది కాకుండా ఫార్మల్ వేర్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ మనకి దొరికే బట్టలు ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి తేడం కంటే ఇక్కడే మనకి చాలా తక్కువగా దొరుకుతాయి. సో వెస్ట్రన్ వేర్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి తీసుకోవడం బెస్ట్ అనమాట. చాలామంది ఎందుకు అక్కడి నుంచే క్యారీ చేస్తారంటే ఇక్కడ కలర్స్కి అక్కడ కలర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం లైట్గా ఉంటాయి కలర్స్, మనందరికి బాగా డార్క్ కలర్స్ అలా వేయడం అలవాటు కదా. సో చాలామంది అక్కడి నుంచి కొంతమంది క్యారీ చేసుకుంటూ ఉంటారు. సో అది కాకుండా కాటన్ అనేది కూడా ఇక్కడ చాలా కాస్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము కాటన్ టవల్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ కాటన్ టవల్స్ అనేవి ఎక్కువ కనిపించవు, కనిపిస్తాయి, దొరుకుతాయి, దొరకవని కాదు, దొరుకుతాయి, కానీ రేర్గా ఉంటాయి. అది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మీరు అలాగో వస్తున్నారు కాబట్టి కాటన్ టవల్స్ అలాంటివి వాడే అలవాటు ఉంటాయి. అంటే టర్కీ టవల్స్ అలాంటివి లావుగా ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ బాగానే దొరుకుతాయి. అలాంటివి మేము వాడలేము, ఇలాంటివే అలవాటు ఉన్న వాళ్ళు కాటన్ అక్కడి నుంచి తెచ్చుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మన దగ్గర మంచి కాటన్ దొరుకుతుంది కదా. సో తక్కువ ప్రైస్లో కూడా తీసుకొని రావచ్చు. కాటన్ అనేది లైట్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ వెయిట్ అనేది కూడా తీసుకోదన్నమాట. అలాగే జ్యువెలరీ కానీ మీరు ఏదైనా తెచ్చుకోవాలి అనుకున్నా కానీ మీరు అవన్నీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా ఎక్స్పెన్సివ్, మన కైండ్ ఆఫ్ జ్యువెలరీ కొంచెం ఎక్స్పెన్సివే. సో అలాంటివి కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో చెప్పాం కదా, ఇండియన్ వేర్ ఏదైనా కానీ అక్కడి నుంచి తెచ్చుకోవడం బెస్ట్ అండి. సో ఇక్కడ దొరకడం తక్కువగానే ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది కాకుండా బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అలాంటివి కూడా తీసుకొని రావచ్చు, తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి మనకి బ్లాంకెట్స్. చెప్పాం కదా, కలర్స్ అనేవి ఇక్కడ మనకి బాగా పూలు అలాంటివి, ఫ్లవర్స్ అలాంటివి అలవాటు కదా. ఇక్కడ ప్లెయిన్ కొంచెం లైట్ కలర్స్ అనేవి అట్లా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర వేరు ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకోవాలనుకుంటే ఒక పేరు 2 పేర్లు మీరు బ్లాంకెట్స్ అలాంటివి తీసుకొని రావచ్చు. ఈవెన్ నేను కూడా పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ అనేవి అవి నేను తెచ్చుకున్నాను. సెకండ్ టైం నేను వచ్చినప్పుడు ఇండియన్ వేర్ కూడా చాలా తెచ్చుకున్నాను అనమాట. సో జ్యువెలరీ అలాంటిది కూడా నేను క్యారీ చేశాను. సో ఇదే కాకుండా గోల్డ్, సిల్వర్ అలాంటి ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చండి. సో ఏవైతే ఉంటాయో అది జ్యువెలరీ ఉంటుంది కదా, జ్యువెలరీ మీరు తీసుకొని రావచ్చు. సో అది తీసుకొచ్చినప్పుడు మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోండి. సో మీ ఏదైతే బ్యాగ్ మీతో పాటు 7 kgs వస్తుందో దాంట్లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ థింగ్స్ అని చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టొద్దు. సో జ్యువెలరీ కానీ, సిల్వర్ కానీ అలాంటివి అవన్నీ కూడా మీరు మీ 7 kgs బ్యాగ్లో మీరు క్యారీ చేయొచ్చు. ఇది కాకుండా చాలామంది శాండిల్స్ అలాంటివి కూడా, చెప్పులు అలాంటివి కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏముంటాయి అక్కడ, ఏమేమి ఉండవు అని చెప్పేసి. సో మన కైండ్ ఆఫ్ చెప్పులు అంటే మనం వేసుకుంటాం కదా, శాండిల్స్ అలాంటివి కొంచెం డిఫరెంట్గా మనం వేసుకుంటాం కదా, అలాంటివి ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయి. సో ఇక్కడ ఏం దొరుకుతాయి అంటే షూస్ కానీ, స్పోర్ట్స్ వేర్ కానీ అలాంటివి ఇక్కడ బాగా దొరుకుతాయి. సో మనలాంటి చెప్పులు ఉంటాయి కదా నార్మల్గా, అలాంటివి మీరు ఏమైనా తెచ్చుకుంటే ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. నేను కూడా కొన్ని శాండిల్స్ అలాంటివి, ఫ్లాట్ చెప్పులు అలాంటివి అవన్నీ నేను తీసుకొచ్చుకున్నానండి. షూస్ అలాంటివన్నీ మనకి అలాగే మనం వింటర్ టైంలో వస్తే కనుక బాగా చలిగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి జాకెట్స్ అనేవి క్యారీ చేయొచ్చు. సో నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్టోబర్లో వచ్చానండి. అప్పుడు చలి బాగుంది. నేను ఫస్ట్ టైం ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు పింక్ కలర్, ఈ జాకెట్ నార్మల్ జాకెటే, ఇదే ఫ్లైట్లో వేసుకొచ్చుకున్నాను నేను. కానీ మన జాకెట్లు ఇక్కడ వర్క్ చెయ్యవు. ఒకసారికి మనం ఫ్లైట్లో అలా వేసుకొని రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇలాంటి జాకెట్స్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ చలికి మన జాకెట్లు ఆగవన్నమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి జాకెట్లు అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు వింటర్ వేర్ ఏవైనా మన దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే అవి మ్యాక్సిమం ఇక్కడ వర్క్ కాకపోవచ్చు, కానీ స్పేర్గా ఒకటి అనేది తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటివి వీలైతే అలాంటివి తీసుకోవచ్చు, మనకి తక్కువగానే దొరుకుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ 2 కలర్స్ అలాంటివి నేను తీసుకున్నానండి. సో మీరు కూడా అలాగే తీసుకోవచ్చు.
నేను ఫ్లైట్‌లో వచ్చేటప్పుడు ఇలాంటి నెక్ సపోర్టర్‌ది ఇది కూడా చిన్న పిల్లో లాంటిది కూడా తీసుకున్నానండి. సో, మీరెవరైనా తీసుకోవాలంటే ఇలాంటిది కూడా తీసుకోవచ్చు. ఇలాంటిది క్యారీ చేయడం వల్ల మనకి ఎక్కువసేపు మనం అలా కూర్చొని అలా పడుకున్నప్పుడు మెడలనేవి పట్టేస్తూ ఉంటాయి గదా! ఇది ఉన్నప్పుడు మనం కొంచెం మెడలవి పట్టకుండా బావుంటాయి. సో, మీరెవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ దెన్ సాక్సెస్, హ్యాండ్ కర్చీఫ్లు అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు. నేను తీసుకొచ్చాను స్టార్టింగ్. దాని తర్వాత ఇక్కడ కూడా దొరుకుతాయి. మనకి ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. సో, అక్కడి నుంచి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అవి కొంచెం లైట్ వెయిట్ కాబట్టి. ఇక్కడ చిన్న చిన్నవి కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ కర్చీఫ్లు కూడా మనకి దొరుకుతాయి కానీ కాస్ట్ ఉంటాయి. సో, వీళ్ళ హ్యాండ్ కర్చీఫ్లు మన హ్యాండ్ కర్చీఫ్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. మనం అంటే కాటన్వి తెచ్చుకుంటాం కదా, మీరు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఫ్రెండ్స్, క్లోత్స్ తెచ్చుకునేటప్పుడే ఎవరైతే అంటే కొంచెం పర్టికులర్ టైంకి వస్తున్న వాళ్ళైతే కొన్ని ఎక్కువ క్లోత్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లాండ్రీ అనేది మనం మామూలుగా అయితే ఎలా రోజు తర్వాత ఒకరోజు మనం ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటానే ఉంటాం మనం ఇండియాలో అయితే. కానీ ఇక్కడ అలా ఉతకడానికి కుదరదు. సో, లాండ్రీయే వేయాలన్నమాట. లాండ్రీకి వేయాలంటే కొన్ని బట్టలు వేయడానికి కుదరదు, ఎక్కువ క్వాంటిటీలో వేయాలి. అంటే లైక్ 15 డేస్కి ఒకసారి వేస్తారు కొంతమంది, 1 వీక్ ఒకసారి. సో, బట్టలను బట్టి తక్కువ బట్టలు వేయడానికి మనకి వీలు పడదు. ఎందుకంటే మనం దానికి పే చేయాలన్నమాట. లాండ్రీకి కూడా మనం డబ్బులు కట్టాలి. కాబట్టి కొంచెం వేయకుండా ఎక్కువ బట్టలు వేసుకుంటారు. అట్లీస్ట్ ఒక 10 డేస్కి ఒకసారైనా వాష్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అలాంటప్పుడు మీరు ఎక్కువ పేర్స్ అనేవి తెచ్చుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కానీ ఎవరైతే వస్తున్నారో కొన్ని ఎక్కువ క్యారీ చేస్తే బట్టలు ఒకవేళ ఉతకడానికి టైం పట్టినా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఫీమేల్స్ మీరు కొంచెం అండర్ గార్మెంట్స్ అలాంటి ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వాటికి అక్కడ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో, కాబట్టి అవి మీరు చూసుకొని దాని ప్రకారము క్లోదింగ్ అవన్నీ కూడా మీరు తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ ఏంటంటే మనము ఏవైతే చెక్ ఇన్ బ్యాగ్స్ మనం అక్కడి నుంచి ఇండియా నుంచి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు పెద్ద 23 kgs బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ మనతో పాటు కాకుండా సపరేట్గా వస్తాయి కదండి. ఆ వచ్చినప్పుడు మిడిల్లో చాలా చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనము మన బ్యాగేజ్ మొత్తము లాక్ వేసినా కానీ ఎవరికైనా కస్టమ్స్ వాళ్ళు ఎవరైనా చెక్ చేయాలి అనుకుంటే మన బ్యాగ్స్ వాళ్ళు ఓపెన్ చేసేస్తారు. వాళ్ళు ఓపెన్ చేసి లాక్ ఉన్నా కానీ లాక్ని పగలగొట్టి ఓపెన్ చేసి చెక్ చేసి వాళ్ళకి ఏదన్నా డౌట్ అలాంటిది అనిపించినా, స్కానింగ్లో ఏదన్నా అనిపించినా కానీ వాళ్ళు మన బ్యాగ్స్ అనేవి ఓపెన్ చేసి ఏవైతే మనము క్యారీ చేస్తున్నామో వాటిని కొన్ని అనేవి తీసేసుకుంటారు వాళ్ళు. అంటే అవసరం లేదు, వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్టెడ్ అన్నవి మనకు తెలియకుండా మనం ఏమైనా పెట్టినా కొన్నిసార్లు మనం రెగ్యులర్గా తెచ్చినా కానీ కొన్నిసార్లు తీసేయడం జరుగుతుంది. అలాంటప్పుడు బ్యాగ్స్లో టికెట్స్ అనేవి పెడతారనమాట. ఒక టికెట్ అనేది పెడతారు. సో, అంటే వాళ్ళు మన బ్యాగ్ చెక్ చేశారని అర్థం అనమాట, మన బ్యాగ్ ఓపెన్ చేశారని అర్థం. సో, కానీ వాళ్ళు ఏం తీశారనేది మనకి క్లారిటీగా తెలీదు. సో, ఇది నేను ఒకళ్ళ దగ్గర విన్నాను, నాకు తెలీదు, నాకు అలా టికెట్ ఎప్పుడు రాలేదు. సో, అలాంటి టికెట్స్ అలాంటివి కూడా పెడతారంట. సో, ఒక్కొక్కసారి లోపల మన బ్యాగ్స్ అటు పంపించినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే కొన్ని ఐటమ్స్ అనేవి తీసేస్తారు. కానీ అవి ఏవి తీసారో ఏంటో మనకు కూడా తెలీదు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో, ఎప్పుడైనా మనకి అట్లా టికెట్లు అని ఉంటే ఏంటి అని అనుకుంటూ ఉంటాం కదా. సో, ఇలా కూడా జరుగుతూ ఉంటాయండి. సో, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ ఏమేమి తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అంటే బేసిక్గా మనం ఏం తెచ్చుకుంటాం, ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ అలాంటివి గ్యాజెట్స్ అనేవి చిన్నవి తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో, ఎలక్ట్రానిక్స్ అనేది ఒకవేళ మీ దగ్గర అక్కడ ఉన్నవి మీరు క్యారీ చేయొచ్చు. లైక్ ల్యాప్టాప్స్, ఫోన్స్ మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా. సో, అవి మనం క్యారీ చేయొచ్చు. కానీ యూఎస్ వస్తున్నాం కదా, అంటే ఇక్కడికి వేరే దగ్గరకు వస్తున్నాం కదా అని చెప్పి కొననవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ తక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు కదా. సో, తక్కువ అని అంటే ఎక్కువ డిస్కౌంట్ అనేది ఉండదు. సో, 20 to 30% అనేది ఎలక్ట్రానిక్స్ మీద ఇండియాలో ఇక్కడ కంపేర్ చేస్తే ఒక 30-20% మనకి ఇక్కడ తక్కువ దొరకడం జరుగుతుంది. సో, అది డిస్కౌంట్ అనమాట. మరీ ఎక్కువ డిస్కౌంట్ అని కాదు, 20 to 30% అయితే తగ్గిద్ది. సో, ఇలాంటప్పుడు మీరు అక్కడ కొనే బదులు అదేదో ఇక్కడ కొనొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం అక్కడ కొన్నవి ప్లగ్ సిస్టమ్ ఇక్కడ వేరుంటుంది. మనం ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలి అని ఇండియాలో అనుకున్నా కానీ అవి అక్కడ కొనుక్కుంటే ఇక్కడ కొంటే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ సాకెట్స్ వేరుంటాయి. సో, ప్లగ్ సిస్టమ్ పిన్స్ వేరుంటాయి, మన పిన్స్ వేరుంటాయి. కాబట్టి ఇక్కడ కొంటే మనం ఇక్కడవే వాడచ్చు కదా. సో, మన ఛార్జర్లు ఇక్కడ పనిచేయవు, ప్లగ్ సిస్టమ్ సెట్ కాదు. కాబట్టి మనం అక్కడి నుంచి దానికి తగ్గ అడాప్టర్ తీసుకొని రావచ్చు. తెలుసు కదా మీకు, యూఎస్కి వచ్చేసి 2 పిన్స్ లాగా ఉంటాయి, మనకేమో 3 పిన్స్ ఉంటాయి కదా ఛార్జర్స్కి అట్లా. సో, యూనివర్సల్ అడాప్టర్ మీరు ఒకటి తెచ్చుకున్నారనుకోండి, సో మీకు ల్యాప్టాప్స్కైనా దేనికైనా అన్నిటికీ వర్క్ అయ్యేట్టు మీకు
అవుతుంది. ఎనీవే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్కి ఎట్లయినా కానీ ఇక్కడ అడాప్టర్ ఎట్లయినా తీసుకోవాల్సిందే. ఫోన్స్కి మాత్రం మీరు అలాంటిది క్యారీ చేస్తే మనకి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, యూనివర్సల్ అడాప్టర్ అంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అంటే యూకే, యూరప్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, సో ఇన్ని కంట్రీస్లో మీరు యూస్ చేయొచ్చు. సో దీన్ని చూసారు కదా, సో ఇది మన ఇండియన్ ప్లగ్ లాగా ఇది ఉంటుంది. ఇలాంటిది మనం తెచ్చుకున్నాం అనుకోండి, సో ఇది వచ్చేసి యూఎస్ ప్లగ్, అంటే ఇలా 2 ప్లగ్స్ ఉంటాయి. మీకు కనిపిస్తుందా ఇది ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అనేది ఇక్కడ రాస్తుందన్నమాట. సో మనకి యూఎస్లో ప్లగ్ ఇలా ఉంటుందన్నమాట, 2 ఉంటాయి అన్నమాట. సో ఛార్జర్స్ అవన్నీ కూడా మనకి మన ఛార్జర్స్ ఇక్కడ పనిచేయవు. సో ఇలాంటి యూనివర్సల్ అడాప్టర్ ఒకటి మనం తెచ్చుకున్నాం అనుకోండి, సో ఇవి మనకి ఎక్కడైనా కానీ ఒకవేళ మన దగ్గర ఇలాంటివి ఉంటాయి కదా, మనం ఇలా యూఎస్బి పెట్టుకోవడానికి కూడా మనకి ఇలా ఉంటుంది. ఇలాంటి ఛార్జర్స్ ఏవైతే ఇలాంటి అడాప్టర్స్ మీరు తెచ్చుకున్నారనుకోండి, మనకి ఈజీ అవుతుంది యూనివర్సల్ అడాప్టర్ అని. సో ఇలాంటివి చాలా దొరుకుతాయి మీకు. ఇండియాలో వచ్చేటప్పుడే మనం ఇది ఒకటి క్యారీ చేస్తే ఈవెన్ మనకి ఎయిర్పోర్ట్ అయినా కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఇది మనకి చాలా యూజ్ అవ్వచ్చు మనకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యూజ్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాగో మనం మార్చుకోవాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. పవర్ బ్యాంక్స్ తీసుకొని రావచ్చా తేకూడదని కూడా డౌట్ ఉంటుంది కదా. నేను వచ్చినప్పుడు కూడా నాకు డౌట్ ఉండే, కానీ లేదండి, పవర్ బ్యాంక్స్ తీసుకొని రావచ్చు మనము. కాకపోతే వీటిని చెక్ ఇన్ బ్యాగ్స్లో కాదు, క్యాబిన్ బ్యాగ్స్ మనతో పాటు పెట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే బ్యాగేజ్ మనతో పాటు ఉంటుందో హ్యాండ్ బ్యాగేజ్ కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, బ్యాక్ ప్యాక్లో కానీ వీటిని పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీనికి ఇంత కెపాసిటీ అని ఉండిద్ది. ఇది 10,000 కెపాసిటీ అనమాట. సో అలాంటిది నేనైతే క్యారీ చేశాను. సో మీరు ఎవరైనా ఇలాంటి పవర్ బ్యాంక్స్ క్యారీ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఫ్లైట్లో ఛార్జింగ్ అలాంటిది అయిపోయినా కానీ పవర్ బ్యాంక్ ఉంటే మనము ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇలాంటి పవర్ బ్యాంక్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. కానీ మనం మాత్రం చెక్ ఇన్ బ్యాగ్లో కాకుండా క్యాబిన్ బ్యాగ్లో వీటిని అనేది క్యారీ చేసుకోవాలి. సో దట్ ఎయిర్పోర్ట్లో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. అది కాకుండా ఇంకొక డౌట్ కూడా ఉంటుంది మనకి. ఇండియాలో ఫోన్స్ ఏవైతే మనం వాడతామో, లైక్ ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నప్పుడు MI-A1 తెచ్చుకున్నాను ఫోన్, నేను వాడే ఫోన్ అదనమాట. సో అది ఇక్కడ వర్క్ అవుతుందా అంటే కొన్ని బ్రాండ్స్ మనకి ఇక్కడ వర్క్ అవుతాయండి. మ్యాక్సిమం అన్నీ వర్క్ అవ్వచ్చు. ఎందుకంటే శాంసంగ్ కానీ, లెనోవా కానీ, మోటరోలా కానీ, నేను MI తీసుకొచ్చాను. MI కూడా నాకు ఆ మొబైల్ అనేది ఇక్కడ వర్క్ అయింది. ఎనీవేస్ యాపిల్స్ అయితే ఎలాగైనా, ఐఫోన్స్ ఎలాగైనా వర్క్ అవుతాయి, శాంసంగ్స్ అలాంటివి కూడా వర్క్ అవుతాయి. సో మన ఇండియాలో వాడే ఫోన్స్ యూఎస్లో వర్క్ అవుతాయి అంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ ఫోన్స్ ఎలాగైనా ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి, మారుస్తూ ఉంటారు ఫోన్స్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతాయండి మనకి. నాకైతే వర్క్ అయినాయి. అండ్ మెయిన్ ఇంకోటి నా ఎక్స్పీరియన్స్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను నా ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. అంటే ఇండియాలో మనం ఏదైతే మొబైల్ నెంబర్ నెట్వర్క్ వాడతామో అది మనకి యూఎస్ వచ్చిన తర్వాత మనకి వర్క్ అవ్వదు. సో సిగ్నల్స్ అనేవి ఉండవు. సో అదనేది ఇక్కడ వర్క్ అవ్వదు. కాకపోతే ఇండియా నుంచి వచ్చేటప్పుడే మనము ఇంటర్నేషనల్ ప్యాక్స్ అని ఉంటాయి, అవి వేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాగో ఇక్కడ వేరే నెంబర్ అనేది తీసుకుంటారు, కానీ పర్టికులర్ టైం వరకు మీరు వేయించుకుంటే మీకు ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకి క్యాబ్ అలాంటిది బుక్ చేసుకోవాలన్నా కానీ, ఈవెన్ దో మనకి వైఫై అనేది ఉంటుంది ఎయిర్పోర్ట్లో, కొన్నిసార్లు మనకి ఇబ్బంది కాకుండా ఉంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అలాంటిది వేయించుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు. ఏదైతే ఇండియాలో మనం నంబర్ వాడుతూ ఉంటామో అదే నెంబర్ మనం బ్యాంక్స్కి ఇస్తాము, అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ అన్నిటికి కూడా మనం అదే నెంబర్ ఇస్తాం కదా. సో మనము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఓటీపీస్ అలాంటివి వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆ సిగ్నల్స్ అనేవి రావు, నెట్వర్క్ అనేది పనిచేయదు కదా ఇక్కడ. అలాంటప్పుడు ఏంటంటే మనం ఓన్లీ మెసేజ్ ప్యాక్లు అలాంటివి ఉంటాయి. సో నేను బేసిక్గా మెసేజ్ ప్యాక్లు అలాంటివి వేయించుకున్నానండి. ఎందుకనంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఓటీపీస్ వస్తాయి కదా, సో ఇండియన్ ట్రాన్సాక్షన్ చేయడానికి. సో అందుకని నేను అలాంటి పర్టికులర్ ప్యాక్ అనేది వేయించుకున్నాను. ఓన్లీ మెసేజెస్ వరకు వస్తాయి, కాల్స్కి అలాంటిది వాటికి వేయించలేదు. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలాగో ఆ నంబర్ నుంచి కాల్స్ అనేవి చేయడం చాలా తక్కువ అయిపోతుంది. సో మ్యాక్సిమం వాట్సాప్ అలాంటివన్నీ వర్క్ అవుతాయి కదా, నార్మల్ కాల్ అనేది చెయ్యం కాబట్టి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్కి మీరు అక్కడ ఉండగానే దాని సొల్యూషన్ ఏంటో చూసుకోండి. లైక్ ఇంటర్నేషనల్ ప్యాక్ వేయించుకోవడమో, ఇంటర్నేషనల్ మెసేజ్ బ్యాలెన్స్ వేయించుకోవడమో, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఓటీపీస్ అన్నీ వచ్చేలాగా మెసేజ్లు కూడా వేయించుకోవచ్చు. సో అలాంటి ప్యాకేజ్ చూసుకొని మీరు మీ మొబైల్కి అనేది వేయించుకొని వస్తే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు సేమ్ ఆ ప్రాబ్లం ఫస్ట్ అనేది వచ్చింది. సెకండ్ టైం నేను అది వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేశానంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్యాక్ అనేది నేను వేయించుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశానంటే బ్యాంక్స్ అన్నిటికీ మెయిల్ పెట్టాను, నా యూఎస్ నెంబర్ని బ్యాంక్స్కి
బ్యాంక్స్ దాంట్లో పర్సనల్ కాంటాక్ట్ లాగా ఇచ్చేసాను. సో ఆ ఉన్న కొన్ని రోజులు నాకు ఓటీపీస్ అన్నీ నా యూఎస్ నెంబర్కి వచ్చేది. దాని తర్వాత నేను ఇండియాకి వెళ్ళాను. ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూఎస్ నెంబర్కి ఓటీపీస్ రావడం అయిపోయింది, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి. సో నేను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే ఆ మెసేజ్ ప్యాకేజ్ అవన్నీ కూడా వేయించేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇండియన్ నెంబరే బ్యాంక్స్ అన్నిటి కూడా నేను పెట్టుకున్నాను. మీరందరూ అలా పెట్టుకోవాలని చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇలాంటి ప్యాకేజ్లు అనేవి వేయించుకొని వస్తే మీకు ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఐటమ్ లిస్ట్ అండి. ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి ఇలాంటివి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం ఎయిర్లైన్స్ వెబ్సైట్లో చెక్ చేస్తే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఇలాంటివన్నీ మనం క్యారీ చేయకూడదండి. సో మీరు ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి మనము అవాయిడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, మెడిసిన్స్ క్యారీ చేయొచ్చా అంటే మెడిసిన్స్ అన్నీ క్యారీ చేయొచ్చు మనము. సో ఈవెన్ మనం క్యారీ చేయడం బెస్ట్. నేనైతే చాలా మెడిసిన్స్ క్యారీ చేశాను. లైక్ మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఇప్పుడు కొత్త ప్లేస్కి వస్తున్నాము, మన టెంపరేచర్కి ఇక్కడ దానికి వెదర్ చాలా చేంజ్ అవుతుంది. సో కోల్డ్ ట్యాబ్లెట్, కఫ్ ట్యాబ్లెట్, బాడీ పెయిన్స్, అలర్జీ ట్యాబ్లెట్స్, ఫీవర్ ట్యాబ్లెట్, స్టమక్ ఏక్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కోసం, అది కాకుండా ఇన్హెల్లర్స్, జెండు బాము, విక్స్, ఇలాంటివి ఇంకా మనం ఏవైతే ట్యాబ్లెట్స్ క్యారీ చేయగలమో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ క్యారీ చేసుకుంటే, అంటే ఒక 10, 20, అది కూడా మీరు ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉండేది కనుక మీరు చూసుకుంటే, మనం కొన్ని రోజులు ఇక్కడ మెడిసిన్స్కి మనకు అలవాటు లేదు కదా, మనకు అవే అలవాటు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు మనకి ఇవి అలవాటు అయ్యేదాకా మనం ఇవి వాడుకోవచ్చు అనమాట. అది కాకుండా ఎవరైతే బల్క్లో మెడిసిన్స్ క్యారీ చేయాలని, అంటే లైక్ రెగ్యులర్గా మెడికేషన్ వాడుతూ ఉంటారో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా, వాళ్ళు ఏం చేయాలని అంటే మీరు మెడిసిన్స్ తెచ్చుకున్నా కానీ మీతోటి ప్రిస్క్రిప్షన్ అనేది క్యారీ చేయాలన్నమాట. క్యారీ చేస్తే అప్పుడు మీకు పర్టికులర్ మీకు డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశాడో ఆ మెడిసిన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి అలాంటివి మీరు క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది కాకుండా ఇక్కడ మెడిసిన్స్ దొరకవా మనకంటే ఖచ్చితంగా ఇక్కడ మెడిసిన్స్ మనకి దొరుకుతాయి. అది కాకుండా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ దొరుకుతాయి. అంటే ఫీవరు, జలుబు అలాంటి చిన్నవి అయితే మనం నార్మల్గా వెళ్ళి తీసుకోవచ్చు. అది కాకుండా పర్టికులర్గా ఇంకా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చి మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, అంటే మనకి ఎట్లా ఉంటుంది, మామూలుగా మెడికల్ స్టోర్కి వెళ్ళేసి ఒక యాంటీబయాటిక్ అయ్యా జలుబు ఏదో అని అంటే ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. సో నార్మల్ మెడిసిన్స్ దొరుకుతాయి. సో మనం కొత్తగా వచ్చినప్పుడు ఏ మెడిసిన్స్ వాడాలో ఏంటో తెలియదు కాబట్టి మనము మన మెడిసిన్స్ కొన్ని ఒక 10 అలాంటి ఒక షీట్ అలాంటివి మనం క్యారీ చేస్తే ఎంతైనా బెస్ట్ అనమాట. సో నేనేం మెడిసిన్స్ తీసుకొచ్చానంటే నేను అన్నీ తీసుకొచ్చానండి. అంటే స్టార్టింగ్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్, వామిటింగ్, ఫీవర్, స్టమక్ ఏక్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ అని, మళ్ళీ విక్స్, ఇన్హెల్లర్స్ ఉంటాయి కదా మనకి, ఇన్హెల్లర్స్ కూడా నేను ఒక 5-6 తీసుకొచ్చుకున్నాను. నేను వచ్చింది చలికాలం కదా, మళ్ళీ జలుబులు అలాంటివి చేస్తే మళ్ళీ కష్టం అని చెప్పేసి అలాంటివి జెండు బాము, శాస్త్రి బాము అలాంటివి ఉంటాయి కదా, విక్స్, అలాంటివి నేను తీసుకొచ్చాను. మెడిసిన్స్ అనేవి మీరు కొంచెం తక్కువ క్యారీ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ట్యాబ్లెట్ క్యారీ చేస్తున్నారు, షీట్లో మీకు వచ్చేసి ఒక 10 or 20 ఉన్నాయి. అలాంటి వాటికి మనకి రిసీట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీరు రాయించుకోగలిగితే ఎక్కువ మెడిసిన్స్ క్యారీ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనకు తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రాయించుకొని వస్తే బెస్ట్. చిన్న వాటికి మనకి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు, కానీ మెడికేషన్ ఏదైతే మీరు పర్టికులర్గా వాడాలి అని చెప్పేసి అనుకున్న వాటికైతే ప్రిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎవరికైతే గ్లాసెస్ ఉంటాయి కదండి, గ్లాసెస్ వాడతాం కదా మనము, ఈ గ్లాసెస్ అనేవి ఎక్స్ట్రా పేర్స్ అనేవి తెచ్చుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన వెంటనే ఒకవేళ ఏదైనా బ్రేక్ అవ్వడం అలాంటివి జరిగితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అది కాకుండా ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఇన్సూరెన్స్ లేకుండా ఎవ్వరు కూడా చెయ్యరు. ఒకవేళ చేసినా కానీ అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అవుతుందన్నమాట. సో ఇలాంటి స్పెట్స్, అలాంటి లెన్సెస్ కానీ స్పెట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎక్స్ట్రా మీరు క్యారీ చేసుకుంటే మీకైనా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈవెన్ తో మీరు డెంటల్కి సంబంధించినవి ఏమైనా చేయించుకోవాలన్నా కానీ ఇండియా నుంచి వస్తున్నప్పుడే మీరు అంటే టీత్ క్లీన్ చేయించుకోవడం, డెంటల్ ఏమైనా ఉన్నా కానీ అక్కడే చేయించుకొని రావడం బెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్లులు అనేవి చాలా వాచిపోతాయి మనకి. కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం వరకు తగ్గొచ్చు, అయినా కానీ చాలానే కట్టాలి మనం. ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం తగ్గిద్ది, ఇన్సూరెన్స్ అలాంటివి లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇన్సూరెన్స్ ఎందుకు అని అంటున్నానంటే ఎవరైతే విజిటర్ వీసా మీద వస్తారో వాళ్ళకి ఇన్సూరెన్సెస్ అనేవి ఉండవు కదా, అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చేయిస్తే ఓకే, లేదు అని అంటే ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా వర్కింగ్ వీసా మీద వచ్చే వాళ్ళకి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు, స్టూడెంట్స్ వాళ్ళకి కూడా అలాంటివి ఉంటాయి కదా.
సో ఎవరైతే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అక్కడి నుంచి వచ్చేటప్పుడు చేయించుకొని వచ్చినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు అక్కడి నుంచే చేయించుకొని వస్తే ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇలాంటి స్పెట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మీరు ఎక్స్ట్రా లెన్సెస్ కానీ స్పెట్స్ కానీ అలాంటివి డెంటల్ చెకప్స్ ఏమైనా చేయించుకొని రావాలన్నా అక్కడే చేయించుకొని వచ్చుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. సో నా కిచెన్ ఐటమ్స్కి వద్దాము. సో కిచెన్ ఐటమ్స్ ఏమేమి తీసుకొని రావచ్చు. సో చాలామంది కిచెన్ ఐటమ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో నేనేమేమి తీసుకొచ్చానంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను పెద్దగా ఏం తీసుకొని రాలేదు. కాకపోతే టీ స్టెయినర్స్, చిన్న చిన్న గ్లాసులు, టీకి సంబంధించి తాగడానికి గ్లాసులు, ప్లేట్స్ అలాంటివి, చిన్న చిన్న స్పూన్స్ అలాంటివి తీసుకొచ్చాను నేను. అయితే నార్మల్గా మనము ఇలాంటివి కూడా మనకి దొరుకుతాయండి. ఇండియన్ స్టోర్లో మనకి స్టీల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే స్టీల్ ఐటమ్ ఇక్కడ మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అనేవి, స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాడేటప్పుడు అందరూ కూడా సెరామిక్ పాట్స్ కానీ ఇలాంటి పింగాణీ పాట్స్ అలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు, ప్లేట్స్ అలాంటివి. కాబట్టి స్టీల్ అనేది తక్కువగా వాడుతూ ఉంటారు. పర్టికులర్గా మన వాళ్ళు మాత్రమే స్టీల్ అనేవి వాడుతూ ఉంటారు. సో అలాంటి స్టీల్ ఐటమ్స్ మీరు తెచ్చుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. నేను ప్లేట్స్ అలాంటివి అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇండియన్ మార్కెట్లో, ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మనకి అక్కడ. అలాగే ప్రెషర్ కుక్కర్ నేను తెచ్చుకున్నాను. ప్రెషర్ కుక్కర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న తీసుకొచ్చాను. సెకండ్ టైం వచ్చేటప్పుడు కొంచెం పెద్ద తెచ్చుకున్నాను. ఎందుకనంటే మేము వంటలు చేసుకుంటాం కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకైతే చిన్న ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకైతే చిన్నవి 3 లీటర్స్ అలాంటివి సరిపోతాయి. సో పెద్దవైనా మీరు ప్రెషర్ కుక్కర్స్ తీసుకొని రావచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ దొరకవంటే ఖచ్చితంగా దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్కి అక్కడ ప్రెషర్ కుక్కర్కి ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ప్రీతిది తెచ్చుకున్నాను. సో ప్రిస్టేజ్ తీసుకొచ్చుకున్నాను. ఆ ప్రిస్టేజ్ది నేను జస్ట్ 2500 రూపీస్కి 5 లీటర్స్ది తెచ్చుకున్నాను. అదే ప్రెస్టేజ్ది ఇక్కడ చూస్తే ఇంచుమించు $200, $150 నుంచి $200 దాకా ఉందన్నమాట. ఇంచుమించు 14-15 వేలు ఉంది. అక్కడ మనం 2000 పెట్టి తెచ్చుకుంటే ఇక్కడ అంతా. సో అందుకని చెప్పేసి చాలామంది ప్రెషర్ కుక్కర్స్ అనేవి తీసుకొచ్చుకుంటారు. సో మీరు కూడా ప్రెషర్ కుక్కర్ తీసుకొని రావచ్చు. సో ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చినప్పుడు ఏవైనా మీరు ఇలాంటివి ఐటమ్స్, లిక్విడ్ అలాంటి ఐటమ్స్ మీరు ఆ కుక్కర్లో అలాంటివి పెట్టచ్చు. అంటే ఏమన్నా ప్యాకింగ్ పోయి ప్రాబ్లం అవుతుంది, బట్టలు పాడైతే అలాంటివన్నవి ఆ ప్రెషర్ కుక్కర్లో పెట్టి మీరు లాక్ అనేది చేసి కూడా తెచ్చుకోవచ్చు. సో ప్రెషర్ కుక్కర్ అనేది క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ దొరకదా అంటే ఇక్కడ కూడా దొరికిద్ది. ఒకవేళ మిస్ అయినా కానీ మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట. అది కాకుండా ఇంకా చపాతీ రోల్ చేసేది ఉంటుంది కదా, చపాతీ కర్ర, అది చపాతీ పీట అవి కూడా తీసుకొని రావచ్చు. నేను చపాతీ పీట తెచ్చుకోలేదు, ఎందుకంటే నాకు బేసిక్గా పళ్ళెం మీద పెట్టి కూడా చేయడం అలవాటు. అది కాకుండా బండ మీద కూడా చేస్తాను అనమాట. సో నాకు అది పీట లేకపోయినా పర్లేదు. చపాతీ రోలర్ మాత్రం నేను తీసుకొచ్చుకున్నాను. సో ఎవరైతే చపాతీలు అలవాటు అంటే అలాంటి రోలర్ మనకి ఇక్కడ దొరకడం కష్టం. ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఎలాగో వస్తున్నాం కాబట్టి అలాంటిది మనం తీసుకొని రావచ్చు. అది కాకుండా టీ స్ట్రైనర్స్ అలాంటివి, చిన్న చిన్న బౌల్స్ అలాంటివి, చిన్న చిన్న గ్లాసెస్ అలాంటివి తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా దొరుకుతాయి, తెచ్చుకోవాలని కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే తెచ్చుకున్నాను. టీ కప్ సెట్ కూడా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చాను అనమాట. అలాగే ఇంకా మనము పొంగనాలు వేసుకుంటాం కదా, గిన్నె మనం పొంగనాలు వేసుకుంటాం కదా, గుంట పొనుగులు పొంగనాలు వేసుకుంటాం కదా, అలాంటిది కూడా నేను తీసుకొచ్చాను. అలాంటిది కూడా మీరు తీసుకొని రావచ్చు. ఇక్కడ మనకి ఎక్కువ కనిపించదు, ఇండియన్ స్టోర్లో దొరికితే దొరకవచ్చు. కానీ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళంటే అవి బేసిక్గా మనం టిఫిన్స్ అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, పొంగనాల గిన్నె కూడా మనం తీసుకొని రావచ్చు. అది కాకుండా దోశలు వేయడానికి ఫ్లాట్ ప్యాన్ ఒకటి తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా ప్యాన్స్ ఉంటాయి. మనము చపాతీకి వేరు, దోశకి వేరు వాడతాం కాబట్టి ఒక్కటి అనేది ఎక్స్ట్రా మనం క్యారీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇంకా ఇడ్లీ కుక్కర్ అనమాట. ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, మనకి ఇడ్లీ ప్లేట్స్ ఇక్కడ దొరకవు, ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. కాకపోతే ఇడ్లీ ప్లేట్స్ కుక్కర్ ఉంటుంది కదా, అలాంటిది మీరు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు. నేను ఇడ్లీ కుక్కర్ అనేది తీసుకొచ్చుకున్నాను, ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. చెప్పాను కదా ఇక్కడ కొంచెం స్టీల్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మనము సాంబార్ చేసుకున్నప్పుడు గంటలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి గుంట గంటలు ఉంటాయి కదా, అలాంటి గుంట గంటలు నేను తీసుకొచ్చాను. దోశలు వేసిన తర్వాత తీస్తాం కదా, అది ఉంటుంది కదా, అట్ల కాడ అంటాం కదా, అట్ల కాడ కూడా నేను తీసుకొచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా వుడ్ ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. మనకి వుడ్ స్పూన్స్, వుడ్ గంటలు అలాంటివి దొరుకుతాయి. మనం స్టీల్ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి అలాంటి స్టీల్ అనేవి మనం అక్కడి నుంచి క్యారీ చేసుకోవచ్చు. అండ్ మెయిన్
మిక్సర్ గ్రైండర్ ఉంటుంది కదా, మనం పెండ్లు వేసుకుంటాం, చట్నీలు వేసుకుంటాం, అది తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవచ్చు, ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. నేను తెచ్చుకున్నాను, కానీ ఇక్కడ కూడా మనకి దొరుకుతాయండి. కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కాకపోతే మనకేంటంటే మన టైప్ ఆఫ్ కుకింగ్కి మిక్సీలు వేరుంటాయి కదా, ఇక్కడ మిక్సీలకి అక్కడ మిక్సీలకి వాట్స్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి 110 వాట్ నుంచే వాడతారు, మన దగ్గర 220, 320 ఇంకా ఎక్కువ వాట్స్ ఉంటాయి కదా, వోల్టేజ్ అంటాం కదా, అవి ఎక్కువ ఉంటాయి కదా. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మిక్సీ తెచ్చుకోలేదు. ఫస్ట్ టైము నేను ఎప్పుడైతే వచ్చానో ఇక్కడే తీసుకున్నానండి. అప్పుడు ఎంత పెట్టి తీసుకున్నానంటే $150 పెట్టి నార్మల్గా తబాకా మిక్సీ అని ఒకటి తీసుకున్నాను. ఇప్పటికే అది వర్క్ చేస్తుంది, బాగానే చేస్తుంది. నేను ఆల్మోస్ట్ 2019లో నేను వచ్చాను, అప్పుడు తీసుకున్నాను మిక్సీ. ఇప్పుడు దాకా అది స్టిల్ వర్క్ చేస్తుంది. అంటే అన్ని గిన్నెలు వర్క్ చేయట్లేదు, అన్ని జార్లు వర్క్ చేయట్లేదు, 2 జార్స్ వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మిక్సర్ తెచ్చున్నాను, ప్రీతిది తెచ్చుకున్నాను, జ్యూసర్ విత్ మిక్సర్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. సో మనము ఇండియాలో మిక్సర్స్ తెచ్చుకునేటప్పుడు యూఎస్ ప్లగ్ సిస్టమ్ మిక్సర్స్ తెచ్చుకోవాలి. 110 వాట్ వాళ్ళకి చెప్పాలి, ఇంటర్నేషనల్ అని చెప్తే వాళ్ళకి ప్లగ్ అనేది మనకి చేంజ్ చేసిస్తారు. వాట్స్ అనేవి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది కాకుండా వెట్ గ్రైండర్ అలాంటివి కూడా కొంతమంది తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా దొరుకుతాయి, ఎక్స్పెన్సివ్. కాకపోతే అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, కానీ బరువు ఎక్కువ ఉంటాయి కదా వెట్ గ్రైండర్ అవి. సో మీ వెయిట్, క్వాంటిటీ అవన్నీ చూసుకొని మీరు ఇలాంటివి కూడా మీరు క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెయిన్గా కిచెన్ ఐటమ్స్ మీరు ఏమన్నా క్యారీ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏవైతే కుక్ చేస్తాం కదా, మనకి ఈ కుక్ టాప్స్ ఉంటాయి, స్టవ్స్ అలాంటివి ఉంటాయి కదా, మనం కుక్వేర్ తెచ్చుకున్నప్పుడు డిష్ వాషర్ సేఫ్, ఓవెన్ సేఫ్, కింద ఇండక్షన్ బేస్డ్ తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మనకి స్టవ్స్ అనేవి ఫ్లేమ్ వచ్చే స్టవ్స్ ఉంటాయి, మ్యాక్సిమం కాయిల్ స్టవ్స్ ఉంటాయి, ఇండక్షన్ బేస్ లాగా ఉంటాయి. కాబట్టి మనం గిన్నెలు తెచ్చుకునేటప్పుడు కింద ఫ్లాట్ బేస్ అనేది తీసుకొచ్చుకోవాలి. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, నేను క్లే పాట్స్ తెచ్చుకున్నాను, మనం మట్టి కుండలు ఉంటాయి కదా, అలాంటివి నేను తీసుకొచ్చాను అనమాట. ఆ మట్టి కుండ అనేది ఇలా రౌండ్గా ఉంది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్టవ్ మీద అది సెట్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి కాయిల్ స్టవ్ అనమాట. దాని మీద అది పెట్టినా కానీ ఎక్కడ ఇప్పుడు ఫ్లేమ్ అంటే మంట అంటే మనకి కుండ అంతా వచ్చిద్ది, కానీ ఇలా కాయిల్ స్టవ్ మీద మనకి అది సెట్ అవ్వదు కదా. సో అందుకని నేను పర్టికులర్గా మీకు చెప్తున్నాను, ఏవైతే కుకింగ్వి ఏవైతే మీరు బౌల్స్ అలాంటివి తెచ్చుకోవాలనుకుంటే ఫ్లాట్గా ఉండేవి, ఇండక్షన్ బేస్ లేదా మనకి కాయిల్స్ మీద సెట్ అయ్యాయి అలాంటి స్టెయిన్లెస్ స్టీల్వి మీరు ఏమన్నా కానీ తీసుకొచ్చుకోవచ్చు బౌల్స్ అలాంటివి. ఈ కిందది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ముందుగానే చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారో ఆ ఇంట్లో ఏ స్టవ్ ఉందో మీకు తెలిసిద్ది కదా. ఫ్లేమ్ స్టవ్ అనుకోండి, మీకు అన్ని గిన్నెలు సెట్ అవుతాయి. కాకుండా కాయిల్ కానీ ఇండక్షన్ కానీ అంటే దానికి తగ్గట్టు మీరు కుకింగ్ బౌల్స్ అనేవి క్యారీ చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా ఈ బాండీలు అలాంటివి తీసుకొస్తూ ఉంటాం కదా, అవి ఫ్లాట్గా ఉండేట్టు మీకు ఎలాంటి స్టవ్ ఇక్కడ ఉందనుకుంటో అలాంటిది మీరు తీసుకొని రావచ్చు అక్కడి నుంచి. అండ్ నెక్స్ట్ క్యాష్ అనేది కూడా మీరు కొంచెం క్యారీ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఇక్కడ కొత్త ప్లేస్కి వస్తున్నాం కాబట్టి మనము సపోజ్ ఏమైనా కొనాలన్నా కానీ కొన్ని డాలర్స్ అనేవి చేతిలో ఉండాలి. ఈవెన్ దో మీకు ఒకవేళ మీకు ఆల్రెడీ కంపెనీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తే, వర్కింగ్ వీసా వాళ్ళకైతే కంపెనీ వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, అలాంటిది స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి ఏమైనా ముందు అరేంజ్మెంట్ చేసుకుంటే పర్లేదు. కానీ అలా కాకుండా అకౌంట్స్ లేవు, కార్డ్స్ లేవు, ఇక్కడ మ్యాక్సిమం కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్ కూడా అన్నిటి దగ్గర కూడా యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని దగ్గర యాక్సెప్ట్ చేయరు. సో క్యాష్ అనేది కూడా హ్యాండీగా పెట్టుకుంటే మీరు ఇక్కడికి వచ్చి సడన్గా ఏదైనా బయట కొనాలన్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. సో కార్డ్స్ అలాంటివి కూడా చూసుకోండి. అండ్ దెన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇండియాలో కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 3 months కానీ 6 months కానీ డ్రైవ్ చేయడానికి పర్మిషన్ ఉండిద్ది. కొన్ని కంట్రీస్లో అలౌ చేస్తారనమాట. అది చూసుకోండి. ఒకవేళ అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఏదైనా ఉంటే అలాంటిది కూడా మీరు తెచ్చుకుంటే మీకు వెంటనే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేదాకా మీరు అది యూస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది కూడా ఉందండి, అది మీరు చెక్ చేసుకొని తెచ్చుకోండి. నాకైతే ఐడియా లేదు, కానీ దాని గురించి అయితే మీ అందరికీ హెల్ప్ అయిద్దని ఈ పాయింట్ అనేది చెప్పాను నేను. ఫైనల్గా ఫుడ్లోకి వచ్చేద్దాం. సో ఫుడ్ ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకొని రావచ్చు, ఏమేమి తీసుకొని రాకూడదని చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పుడు అయితే నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో నేనేమేమి తీసుకొచ్చాను, ఏమేమి తేలేదంటే, అసలు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అసలు నేను ఫుడ్ అనేది తీసుకొని రాలేదు. జస్ట్ క్లోత్స్, డాక్యుమెంట్స్, ఈ ఫోన్స్ ఇలాంటివే తీసుకొచ్చాను, కానీ అసలు ఫుడ్ అనేది తీసుకొని రాలేదు.
మా హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు. సో ఫస్ట్ టైం ఒకదాని వస్తున్నాం, ఫుడ్ అనేది తేకు, మళ్ళీ ఏది ఉంచుతారో ఏది ఉంచరో తెలీదు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని అలో చేసినవి, కొంతమంది కొన్ని అలో చేయరు అనమాట. సో అది ఎప్పుడు ఎలా చెక్ చేస్తారో మనకు తెలీదు. అందుకే రిస్క్ ఎందుకు కొత్తగా వస్తున్నప్పుడు అని ఫస్ట్ టైం అసలు ఫుడ్డే తేలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, అరే అది తెచ్చుకుంటే బాగుండేది. నేను మా హస్బెండ్ అన్నాను అనమాట, ఇది మంచిగా తెచ్చేదాన్ని వద్దని చెప్పావు, అది తెచ్చుకుంటే బాగుండేది, ఇది తెచ్చుకుంటే బాగుండేది అని అనుకున్నాను. కానీ నాకు ఇన్నిసార్లు ట్రావెల్ చేసేసరికి ఏమేమి బేసిక్గా తెచ్చుకోవచ్చు అనేది ఐడియా ఉంది. సో ఏమేమి తెచ్చుకోవచ్చు అని అంటే, మామూలుగా బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదండి. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఈ ఫుడ్ గురించి చెప్పే కంటే ముందు నేను ఆల్రెడీ ఇండియన్ గ్రాసరీస్ గురించి ఒక వీడియో అనేది వ్లాగ్ అనేది చేస్తున్నాను, ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టున్నాను. అసలు ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో అసలు మనకి ఏమేమి ఫుడ్ దొరుకుతుంది చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి అన్ని కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి. కాకపోతే టేస్ట్ వైజ్కి కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. సో మనము తెచ్చుకునేవి అన్నీ మనము ఇంట్లో ఓన్గా నూరి దంచి తెచ్చుకున్న మసాలాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం టేస్ట్ అనేది సప్పగా అలాంటివి ఉంటాయి. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఏమేమి ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి, దొరకవు అని చెప్పేసి. కమింగ్ టు ద ఫుడ్, బిర్యానీ ఐటమ్స్ మనం తెచ్చుకోవచ్చు. బిర్యానీవి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు క్యారీ చేయొచ్చు. ఇక్కడ కూడా ఉంటాయి కానీ టేస్ట్ అనేది సప్పగా అలా ఉంటాయి. సో మనవి కొంచెం స్పైసీగా అలా ఫ్లేవర్గా అరోమేటిక్గా ఉంటాయి కదా. అది కాకుండా బిర్యానీ మసాలాలు కానీ, ధనియాల పొడులు కానీ, జీలకర్ర పొడి కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ అంటే వంట రాని వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే వచ్చేటప్పుడు క్యారీ చేసుకోవచ్చు. మనం అంటే ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఫ్రెష్గా నూరిస్తారు కదా అట్లా. సో కారపొడులు కానీ, అది కాకుండా సాంబార్ పొడి, చికెన్ పౌడరు, మీట్ మసాలా, సో గరం మసాలా, ఇలాంటివన్నీ కూడా ప్యాకింగ్లో తెచ్చుకోవాలి. సో ఆల్రెడీ మనం ప్యాక్ చేసి నీట్గా ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఏ ఫుడ్ అయినా కానీ ప్యాకెట్ తెచ్చుకోవాలండి. సో ఈ ప్యాకింగ్ ఎట్లా అంటే మీరు చేయగలరు నీట్గా స్పాయిల్ కాకుండా అని అంటే చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ ప్యాకింగ్ అనేది కూడా సపరేట్గా మనకి స్వీట్ షాప్లలో అట్లా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంటే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పెడతారు. సో అలా కూడా మీరు ప్యాక్ చేయొచ్చు. సో సీల్డ్ కవరు, అది కూడా కొన్ని బ్రాండ్ ప్యాకింగ్లు అయినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు. అంటే ఏదైనా వస్తువు మనం కిరాణా స్టోర్లో కంటే ఆల్రెడీ బిర్యానీ మసాలాలు అయినా ప్యాక్ చేసి ఇస్తారు కదా డబ్బాలో, అలా ప్యాకింగ్ అయినా కానీ మనకి అలౌ చేస్తారు. ఇలాంటి మసాలాలన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చండి. ఇది కాకుండా ఇంకేమేమి తెచ్చుకోవచ్చు, చాలామంది రైస్, పప్పులు అలాంటివి కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మామూలుగా స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తున్న వాళ్ళైతే అంటే వెంటనే ఇమీడియట్గా బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి అలాంటి వాళ్ళు కొన్ని సరిపడా కొన్ని ఇన్స్టెంట్ ఫుడ్, మ్యాగీలు అలాంటివి, లేదా ఇంకొన్ని మనం ఇంట్లో స్నాక్స్ అలాంటివి చేస్తాము, చక్కలు, చక్రాలు, గవ్వలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఫ్రై ఫుడ్ ఉంటుంది కదా మనకి, మామూలుగా పిండి వంటలు ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం క్యారీ చేయొచ్చు. కారప్పొడి, పసుపు ఇలాంటివి కూడా క్యారీ చేయొచ్చు. ఎందుకు కారప్పొడి అని అంటే ఇక్కడ కూడా కారప్పొడి దొరుకుతుంది, కానీ మన దగ్గర అంటే చక్కగా మిరపకాయలన్నీ దంచి, నేను కారప్పొడి మా అత్తయ్య వాళ్ళు నూరి పెట్టారనమాట. ఆ కారప్పొడి అంటే ఫ్రెష్గా మిరపకాయలన్నీ తీసుకొచ్చి అన్నీ దంచి అవన్నీ వేస్తాం కదా సాంబార్ కారం, అలాంటిది నూరి పెడితే అది నేను సెకండ్ టైం వచ్చినప్పుడు తెచ్చుకున్నా. ఫస్ట్ టైం అయితే ఏం తెచ్చుకోలేదు, సెకండ్ టైం నేను కారప్పొడి అనేది తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ కూడా కారం దొరుకుతుంది. సో మనకి గొడ్డు కారం అంటారు కదా, అలాంటిది దొరుకుతుంది. అలాంటివి కూడా తీసుకొని రావచ్చు. అది కాకుండా చింతపండు, అలాంటి చింతపండు కూడా ఇక్కడ కాస్ట్ అంటే అన్నీ ఎక్స్పెన్సివేనండి. అంటే మన రూపీస్తో కంపేర్ చేస్తే మనకి ప్రతిదీ ఎక్స్పెన్సివే, కానీ దొరకవు అన్నట్టు ఏమీ లేవు, అన్నీ దొరుకుతాయి. తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు అని నేను చెప్తున్నాను. నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను, ఎందుకంటే బ్యాగ్ ఎలాగో సెకండ్ టైం వచ్చేటప్పుడు ఖాళీగానే ఉంది. సో నేను అందుకని తెచ్చుకున్నాను. సో నట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, మన ఇంట్లో చేసిన స్నాక్స్ కానీ అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు. కానీ ప్రతిదీ సీల్డ్ ప్యాక్లో ఉండాలన్నమాట. అది కాకపోయినా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో అనేది అది పెట్టేసి మీరు ప్యాక్ చేసి బ్యాగ్లో అనేది పెట్టుకోవచ్చు. మీరు చూసుకోండి. పికల్స్ అనేవి కూడా క్యారీ చేయొచ్చండి. మీట్ పికల్స్ ఉంటాయి కదా, చికెన్ పికల్ అని, ఫిష్ పికల్ అని నేనైతే తీసుకొచ్చాను. ఫ్రాన్స్ పికల్ అని, మళ్ళీ మామిడికాయ, ఉసిరికాయ, గోంగూర. కాకపోతే పికల్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు ప్యాకింగ్ అనేది నీట్గా ఉండాలి. ఫస్ట్ టైం నేనేం తీసుకొని రాలేదు. సెకండ్ టైం ఏం చేశానంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు ఆయనకి పికల్స్ అనేది పంపించాను. సో ప్లస్ నేనేం చేశానంటే రాగి బిందె అలాంటివి కూడా, ఇక్కడ రాగి అనేది చాలా కాస్ట్ ఉందన్నమాట. మామూలుగా రాగి బిందెలో వాటర్ తాగితే హెల్త్కి మంచిది కదా. సో ఒక రాగి బిందె నేను ఇండియాలో తీసుకొని, మా హస్బెండ్ సెకండ్ టైం ఆయన ముందు వచ్చేసాడు, తర్వాత నేను వచ్చాను అనమాట. ఆయన వచ్చేటప్పుడు నేను రాగి బిందె అవి తీసుకున్నా కదా, ఆ రాగి బిందెలో పికల్స్ అవన్నీ పెట్టాను అనమాట.
అవి టైట్గానే పెట్టాను. మరి మనకి బ్యాగ్స్ అనేవి ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాగ్స్ సపరేట్గా వెళ్తాయి, చెక్ ఇన్ బ్యాగ్స్ అలాంటివి, మనం సపరేట్గా వస్తాం కదా. సో అలా వచ్చినప్పుడు అది పైకి కింద పడిపోయి, సో ఆ పికల్స్ అన్నీ ఇంటికి వచ్చేలోపు మొత్తం పికిల్స్ అన్నీ డబ్బాలంతా ఆయిల్ అంతా బయటకు వచ్చి కొన్ని బట్టలకి అలా కూడా మొత్తం అంటుకోవడం జరిగింది బట్టలన్నీ. అది కాకుండా ఏదైతే బ్యాగ్ తెచ్చామో ఆ బ్యాగ్లో నుంచి ఆయిల్ అనేది అట్లా రావడం జరిగింది. సో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకోండి, ఎందుకంటే ప్యాకింగ్ అనేది నీట్గా ఎక్కువ, ఇంకా మీరు ఎయిర్ టైట్ దాంట్లో వేసి దాన్ని క్లోజ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. సో పికల్స్ అన్నీ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. నేనైతే క్యారీ చేశాను పికల్స్. అవి కాకుండా కర్రీ లీవ్స్ అలాంటివి క్యారీ చేయొచ్చా, లీవ్స్ అలాంటివి క్యారీ చేయొచ్చు అని అంటే లీవ్స్ అలాంటివి క్యారీ చేయొచ్చు, కానీ లీవ్స్లా కాకుండా పౌడర్ ఫామ్లో క్యారీ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు కర్రీ లీవ్స్ పచ్చి ఆకులను అయితే అలో చేయరు, కానీ డ్రై లీవ్స్ని అలో చేస్తారు. కొన్నిసార్లు లీవ్స్ని డ్రై అయిన వాటిని అలో చేస్తారు, కొన్నిసార్లు చెయ్యరు. కాకపోతే ఏంటంటే ఆ కర్రీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం క్రష్ చేసి లేదా పౌడర్ ఫామ్లో చేయొచ్చు. సో పౌడర్ ఫామ్లో చేస్తే ఏంటంటే మనకి వాటిని అలో చేస్తారు. సో పౌడర్ ఫామ్లో మనం ఏదైనా కానీ నీట్గా ప్యాక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. సో నేను అవన్నీ కూడా తెచ్చుకున్నాను, ఇంకా చాలా తెచ్చుకున్నాను. సో అవి ఎలా తెచ్చుకున్నాను కూడా మీకు చెప్తాను నేను. సో అప్పడాలు, వడియాలు అలాంటివి కూడా తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో గసగసాలు అలాంటివి ఉండకుండా చూసుకోండి. సో అలాంటివన్నీ మనం తెచ్చుకోవచ్చు. మనకి మామూలుగా పప్పులు అవి చేసుకున్నప్పుడు అప్పడాలు, వడియాలు ఇలాంటి ఊరమిరపకాయలు వేయించుకోవడం అలవాటు కదా, అలాంటివి కూడా మనం తెచ్చుకోవచ్చు. కొత్తగా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి, వంట రాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే రెడీ టు మిక్స్ ఇడ్లీ ఇవి ఉంటాయి కదా మనకి ప్రియావి, ఇడ్లీ రవ్వ మిక్స్. సో వెంటనే కలుపుకొని దోశలది మిక్స్ అలా ఉంటాయి కదా పౌడర్ ఫామ్లో, అలాంటివి ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ టు మిక్స్ ఫుడ్లు తెచ్చుకోవచ్చు. వంట రాని వాళ్ళు ఫస్ట్ 1-2 days మేనేజ్ చేసుకోవడానికి అలాంటివి తీసుకొని రావచ్చు అనమాట. సో ఇంకా స్వీట్స్ అలాంటివి క్యారీ చేయొచ్చు, చాక్లెట్స్, క్యాండీస్ అలాంటివి క్యారీ చేయొచ్చు. ఇంకా మీరు తెచ్చుకునేటప్పుడు పప్పుల పొళ్ళు అలాంటి పొళ్ళు ఉంటాయి కదా, అంటే ఇడ్లీలలో అలాంటివి వేసుకుని అలాంటివి కూడా ఇంట్లోనే చేయించుకొని తెచ్చుకోవచ్చు. సో అలాంటి పొళ్ళు అన్నీ కూడా తీసుకొని రావచ్చు అనమాట. ఫుడ్ మ్యాక్సిమం అన్నీ క్యారీ చేయొచ్చు. ఏమేమి క్యారీ చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను. సో ఏమేం క్యారీ చేయకూడదు అంటే రా ఫుడ్ అలాంటిది క్యారీ చేయకూడదు. రా ఫుడ్ అంటే పచ్చివి ఉంటాయి కదా, అలాంటివి పండ్లు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అలాంటివి క్యారీ చేయకూడదు. చాలామంది ఇక్కడ మామిడి పండ్లు అలాంటివి దొరకవని చెప్పేసి మామిడి పండ్లు అలాంటివి తీసుకొస్తూ ఉంటారు. మనూరి మామిడి పండ్లు అంటే తీయగా స్వీట్గా ఉంటాయి కదా, అలాంటివి మన పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అలా పట్టుకొస్తూ ఉంటారు కదా, వాటిని ఎయిర్పోర్ట్లోనే తీసి పడేస్తారు ఒకవేళ చెక్కింగ్ అలాంటివి చేస్తే. అలాంటి రా ఫుడ్ అలాంటివి తీసుకొని రాకూడదు. అది కాకుండా స్మెల్ వచ్చే ఫుడ్ తేకూడదు. అంటే మీట్ ఉంటాయి కదా కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు చేపలు ఫిష్కి సంబంధించిన సీ ఫుడ్ మనం అంటే రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి మనం తింటూ ఉంటాం కదా, అలాంటివి కూడా తేవద్దు. అవి మీకు తెలుసు కదా, అవి ఓపెన్ చేస్తే ఎంత స్మెల్ వస్తాయో మనకి. సో అలాంటి స్మెల్ ఫుడ్స్ అనేవి క్యారీ చేయరు, అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకొస్తే కూడా మనకి అలో చేయరు, చాలా మళ్ళీ దానికి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటివి క్యారీ చేయకూడదు. అండ్ సీడ్స్ ఉంటాయి, ప్లాంట్కి సంబంధించిన ఫుడ్ తేకూడదు. విత్తనాలు అలాంటివి ఇక్కడ మన వెజిటేబుల్స్ విత్తనాలు కొంచెం దొరుకుతాయి కానీ అప్పుడప్పుడు, సో అలాంటివి మనం తెచ్చుకుంటే వేసుకోవచ్చు కదా అని అలాంటి సీడ్స్ అలాంటివి క్యారీ చేయకూడదు. అండ్ కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని ఉంటాయి, కొన్ని అలో లేని ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా తేవద్దు. అవి ఏంటంటే మీకు ఆల్రెడీ ఫ్లైట్లో మనకి ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్తారు కదా కొన్ని, ఇలాంటివి తేవద్దు, అలాంటివి తేకూడదు. అంటే ఫుడ్ కాదు, మిగతా చెప్తున్నాను. అది కాకుండా పాపీ సీడ్స్, గసగసాలు అంటాం కదా, గసగసాలను అస్సలు క్యారీ చేయకూడదు అని అంట. గసగసాలు అనేది అదేదో డ్రగ్ అని అంటూ ఉంటారంట, నాకు తెలీదు. ఏదైనా స్వీట్స్లో కనుక మనకి గసగసాలు మిక్స్ అయినా కానీ, పచ్చడిలో కానీ లేదా దేంట్లో అయినా కానీ గసగసాలు కనుక మిక్స్ అయితే అలాంటివి మాత్రం అస్సలు తీసుకొని రావద్దు. అలాంటివి తీసుకొస్తే చాలా ప్రాబ్లం అయిద్దని నేను విన్నాను. నేను ఎప్పుడు గసగసాలు తేలేదు, కానీ గసగసాలు తేకూడదంట, అది చాలా చాలా రెస్ట్రిక్టెడ్ ఐటమ్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని పర్సనల్గా తెచ్చుకుంటాం కదా, షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ అలాంటివి క్యారీ చేయొచ్చా అని అంటే క్యారీ చేయొచ్చు, కానీ బల్క్ క్వాంటిటీ అవసరం లేదు. మనకి ఇక్కడ అన్నీ మ్యాక్సిమం దొరుకుతాయి. కాకపోతే కొన్నిసార్లు మేము మా ఊర్లో కొబ్బరి నూనె గానుగ నుంచి చేసిందే వాడతాము, ప్యూర్ కోకోనట్ ఆయిల్, లేదా మా అమ్మ వాళ్ళు అది చేస్తారు ఆయిల్, అలాంటి పర్టికులర్గా మీకుంటే తెచ్చుకోవచ్చు. కాకపోతే దాన్ని సీల్ ప్యాక్లో తెచ్చుకోవాలి.
చూసుకోవాలి, ఎక్కడ లీక్ అవ్వకుండా ప్రాబ్లం కాకుండా తెచ్చుకోవాలి. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెస్తే మాత్రం క్యాబిన్ బ్యాగ్లో పెట్టద్దండి, చెక్ ఇన్ బ్యాగుల్లో పెట్టాలి అలాంటివి. సో క్యాబిన్ బ్యాగ్లో మనం క్యారీ చేసేటప్పుడు 100 ml ఇంత ఎంఎల్ అని ఉండిద్ది. సో అంత ఎంఎల్ కంటే మనం ఎక్కువ క్యారీ చేయకూడదు, ఇంత చిన్న చిన్న బాటిల్స్తో క్యారీ చేయాలి. సో మీరు పెద్ద బాటిల్స్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ అలాంటివి కూడా తెచ్చుకోవచ్చు, చూసుకోండి. కానీ అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి, మనకు అనవసరంగా వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది కదా. అలా కాకుండా కొంచెం ఆయిల్స్ అలాంటివి, అంటే హెయిర్ ఆయిల్స్ అలాంటివి ఇదే వాడతా నేను అలాంటివి అనుకున్న వాళ్ళు అలాంటివి కూడా క్యారీ చేయొచ్చు. ఇంకా చాలామంది చింతపండులు, ఎండుమిర్చీలు, పప్పులు అలాంటివి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, మనకు అనవసరంగా స్పేస్ వేస్ట్ బ్యాగ్స్లలో. ఎందుకంటే దానికి బదులు ఇంకేమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం క్యారీ చేయొచ్చు కదా. సో అలాంటివి మీరు చూడండి, మీకు బ్యాగ్లో ఖాళీ ఉందంటే మీరు ఏమైనా క్యారీ చేయొచ్చు. రా ఫుడ్ అలాంటిది క్యారీ చేయకూడదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాంటిది క్యారీ చేయకూడదు. అది కాకుండా స్మెల్ వచ్చే ఫుడ్ క్యారీ చేయకూడదు, గసగసాలు అలాంటివి క్యారీ చేయకూడదు. అగ్రికల్చర్ ఫుడ్లు ఉంటాయి కదా, అలాంటివి కూడా క్యారీ చేయకూడదు. అలాగే మనకి ఫ్లైట్లో ఇలాంటి ఫామ్ ఒకటి ఇస్తారండి, కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి. దీంట్లో అసలు మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలంటే మన పర్సనల్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో అడ్రస్ అవన్నీ కూడా అడుగుతారు. అది కాకుండా ఫోన్ నెంబర్ అలాంటివి కూడా అడుగుతారు. అవి కాకుండా అసలు మనం ఏమేం ఫుడ్ క్యారీ చేస్తున్నాము అని చెప్పేసి కూడా అడుగుతారు. సో మనం ఏమేం ఫుడ్ క్యారీ చేస్తున్నాం అనేది దీంట్లో ఖచ్చితంగా రాయాలండి. వాళ్ళు అడుగుతారనమాట, వెజిటేబుల్స్ అలాంటివి క్యారీ చేస్తున్నామా, రా ఫుడ్ క్యారీ చేస్తున్నామా, సీడ్స్ అలాంటివి క్యారీ చేస్తున్నామా, లేదా ప్యాక్డ్ ఫుడ్ క్యారీ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాంట్లో మీరు చూసుకొని ఖచ్చితంగా అది ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయడం వల్ల మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్లకి ఈ ఫామ్ మనం ఇస్తాం కదా, వాళ్ళు అడుగుతారు మళ్ళీ మనల్ని ఏం ఫుడ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం ఏం ఫుడ్ అనేది చెప్పొచ్చు అనమాట. సో దీంట్లో క్యారీ చేయకుండా, అంటే ఈ ఫామ్లో మీరు ఫిలప్ చేయకుండా దీన్ని కనుక తర్వాత వాళ్ళు బ్యాగుల్లో కనుక మనం ఫుడ్ అలాంటిది చూస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఏం తెచ్చినా కానీ ఆ ఫామ్లో మాత్రం ఖచ్చితంగా రాయాలన్నమాట. అలాగే ఈ ఫామ్లో మనం ఏదైనా క్యాష్ క్యారీ చేసినా కానీ క్యాష్ ఎంత తెచ్చుకున్నాం అనేది, అది కాకుండా మనం ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఎంత వాల్యుబుల్ మనీ దానికి ఎంత అవుతుందో ఆ మనీ కూడా మనం దీంట్లో డివైడ్ చేసి రాయాలి మొత్తం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనేం చేశాను అని అంటే, ఏదైతే ఫుడ్ నేను తీసుకోరాగలిగాను అవన్నీ తీసుకొచ్చానండి. అది కాకుండా కొన్ని ఐటమ్స్ నేను ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నాను. అంటే నేను అక్కడ ఉండంగానే ఇక్కడికి కొరియర్ చేశాను. మా హస్బెండ్ ఇక్కడికి ఆల్రెడీ వచ్చాడు కదా, సో నేను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొరియర్ అనేది ఇక్కడికి చేశాను. దాంట్లో ఏంటంటే కొన్ని పిండి వంటలు అలాంటివి, అలాగే పికల్స్ అలాంటివి చేశాను. అది కాకుండా కొన్ని కరివేపాకు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. అది కాకుండా నీమ్ పౌడర్ ఉంటుంది కదా, వేపాకు పొడి, ఈ ఆకులన్నీ కూడా ఎండబెట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం మనకి హెయిర్ ఆయిల్కి వీటికి వాడతాం కదా మనం, స్కిన్ కూడా రోజ్ పౌడర్ కానీ, మందార పొడి కానీ, ఇంకేమేమి తీసుకున్నాను, భృంగరాజ్ పొడి కానీ, ఇలాంటి పొడులన్నీ కూడా నేను ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిని ఎండబెట్టేసి డ్రై చేసి వాటన్నిటిని కూడా మిక్సీలో పౌడర్ వేసి ఆ పౌడర్ మొత్తం సీల్గా ప్యాకింగ్ చేసుకొని అవన్నీ కూడా నేను కొరియర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మిక్సీ కూడా నేను కొరియర్లోనే పంపించుకున్నాను. సో మిక్సీ కూడా కొరియర్ చేయించుకున్నాను. అలాగే ఇంకా కొన్ని బట్టలు అలాంటివి కూడా చేశాను. అది కాకుండా ఇంకేం చేశానబ్బా, చేపలు అలాంటివి కూడా తీసుకొచ్చుకున్నాను నేను. చేపలు, చీపిరి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇల్లు ఉడిచే చీపిరి ఉంటుంది కదా, మీరు నవ్వుతారేమో కానీ నేను అది కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఇండియన్ స్టోర్లో నాకు కనిపించలేదు, మా దగ్గర ఉండే స్టోర్లో. సో నేను అది కూడా తీసుకొచ్చాను. సో చేపలు అలాంటివి కూడా ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చాను అనమాట. అది కాకుండా కొన్ని గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్ అలాంటివి, రాగి బిందె ఆల్రెడీ తీసుకొచ్చానని చెప్పా కదా, రాగి బిందె. ఇక్కడ రాగి బిందె అనేది చాలా కాస్ట్గా ఉంది, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఆ ఉండే డిజైన్ కూడా అంత నచ్చలేదు. సో నేను ఎలాగో ఇండియా నుంచి వస్తున్నాం కదా అని చెప్పేసి దాన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. మనకి ఏమైనా అవసరము అనుకుంటే మనం కొరియర్ తెప్పించుకోవచ్చండి. సో కొరియర్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాగుల్లో తీసుకొచ్చుకుంటాం లగేజ్, సరిపోతే మనము ఎయిర్పోర్ట్లో ఎక్స్ట్రా పేమెంట్ కూడా చెయ్యొచ్చు అనమాట. కేజీకి ఇంత వెయిట్ అని ఇంత కేజీకి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. సో బెటర్ మనం కొరియర్లు కూడా తెప్పించుకోవచ్చు. ఈ రోజుల్లో కొరియర్ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. గరుడ వేగా కానీ, ఫెడెక్స్ కానీ, ఇలా డిఫరెంట్ కొరియర్లు ఉన్నాయి. సో మన ఇంటి దగ్గర, మన ఇంటికే వాళ్ళు వచ్చి ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని నీట్గా ప్యాకింగ్ చేసుకొని మనకి ఇక్కడ అనేది కొరియర్ చేయడం జరిగింది. సో నేను ఇండియాలో ఉండగానే ఒక కొరియర్ అనేది ఇక్కడికి పంపించాను. సో మా హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా, అందుకని ఆ కొరియర్ ఇక్కడికి పంపించాను.
మీకు ఇంకొక పాయింట్ కూడా ఏంటి నేను చెప్పేదంటే, మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి తేవచ్చు ఏమేమి తేకూడదు అని మనకి డౌట్స్ ఉంటాయి కదా. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటి అని అంటే, ఎవరైతే కొరియర్ చేసే సర్వీసెస్ వాళ్ళు ఉంటారు చూసారా, ఫెడెక్స్ కానీ గరుడ వేగా కానీ, సో ఆ కొరియర్ అంటే ఇండియా నుంచి యూఎస్కి కొరియర్లు వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గర పర్టికులర్ లిస్ట్ ఉంటుందండి. సో ఏమేమి తీసుకొని రావచ్చు, ఏమేమి ఎలో చేస్తారు, ఏమేమి ఎలో చేయరు. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి అసలు బేసిక్గా మనకి ఏం తెలీదు, ఏం ఫుడ్ తేవాలో ఏంటో తెలియదు అన్నప్పుడు ఒక్కసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనుక ఆ లిస్ట్ అంతా చూసుకున్నారనుకోండి, అడిగితే చెప్తారేమో వాళ్ళు. సో ఆ లిస్ట్ అంతా చూసుకుని మనం బేసిక్గా ఐడియా వస్తుంది ఏమేమి తెచ్చుకోవచ్చు ఏమేమి తెచ్చుకోకూడదు. సో వాళ్ళు కొరియర్ చేయడానికి ఎలో చేసినప్పుడు మనకి తెచ్చుకోవడానికి కూడా అవి ఎలో చేస్తారు కదా. సో ఆ థింక్ జస్ట్ ఆ ఐడియా అనేది నాకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ టైం నేను కొరియర్ చేసినప్పుడు నాకు అనిపించింది అనమాట. సో వీళ్ళని ముందే నాకు ఈ విషయం తెలుసుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగేదాన్ని, అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడే ఇలాంటివన్నీ కూడా క్యారీ చేసుకొని వెళ్ళేదాన్ని కదా అని అనిపించింది. సో మీకు ఎవరికైనా కొరియర్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఏమేమి తీసుకెళ్ళొచ్చో తీసుకెళ్ళకూడదు అనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకి దొరికిద్ది అక్కడి నుంచి. సో కొరియర్లు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, కేజీకి ఇంత అని ఉండిద్దండి. ఒకవేళ మీరు క్వాంటిటీ పెంచుకుంటా పోతూ ఉంటే ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు 10 కేజెస్కి ఉన్నంత ప్రైస్ 15 కేజెస్కి ఇంకా కొంచెం తగ్గిద్ది. సో మనం బల్క్ క్వాంటిటీ కొరియర్లు అంటే మనము ఇండియా నుంచి ఇక్కడికి తెచ్చుకునేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ కాదు కదా. సో మన వాళ్ళు పంపించేటప్పుడు బట్టలు పంపిస్తారు, కొత్త బట్టలు పంపిస్తారు, స్నాక్స్ అలాంటి, పిండి వంటలు అలాంటి, ఇంకేమన్నా అన్నీ కావాల్సినవన్నీ పంపిస్తూ ఉంటారు కదా. క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. పర్ కేజీ ఇంత అని చెప్పేసి అయిద్ది అనమాట. సో అలా మనము ఒకవేళ మనము ఇండియా నుంచి మనము లగేజ్లో మనం తెచ్చుకోకపోయినా కానీ మనకేమేం కావాలో మన వాళ్ళకి చెప్తే అవన్నీ కూడా మన ఇంటికి అడ్రస్కి కొరియర్ చేపిస్తారు. సో ఈ కొరియర్ అనేది మనకి వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది. నాకైతే 4 డేస్కి వచ్చేసింది. కొన్ని 10 డేస్ అని వాళ్ళు చెప్తారు. 10 డేస్ లోపు రావచ్చు, 1 వీక్కి రావచ్చు, లేదా 4 డేస్కి కూడా రావచ్చు. ఫాస్ట్ కొరియర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా కానీ మీరు అలా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు. నేను ఎలా తెప్పించుకున్నానో అలా మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఎందుకు పర్టికులర్గా ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మొదలే అక్కడి నుంచి అన్నీ తెచ్చుకోకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసిద్ది కదా, ఇది ఏది ఎక్కువ కాస్ట్ ఉంది, ఇక్కడ ఏది ఎక్కువ కాస్ట్ లేదు, మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి దాన్ని బట్టి మీరు లిస్టప్ చేసుకొని సో ప్రైస్ కంపారిజన్ చేసుకోండి. కంపారిజన్ చేసుకొని ఇప్పుడు ఈ ఐటమ్ పర్టికులర్ ఐటమ్ని నేను ఇక్కడ కొంటే $ఇన్ని పడుతుంది, అదే నేను అక్కడ ఇండియాలో కొని కొరియర్ తెప్పించినా కానీ మనకి డబ్బులు అనేది మిగులుతుందంటే కొరియర్ తెప్పించుకోవచ్చు. మనం కొన్నిసార్లు కొరియర్లో మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని ఐటమ్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో ఆ ప్యాకింగ్ అనేది నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను కొరియర్ తెప్పించినప్పుడు ఉల్లిపాయ బుట్టలు కూడా తెప్పించుకున్నాను అనమాట. సో ఆ ఉల్లిపాయ బుట్టలు అనేది 2 తెప్పిస్తే ఒకటి ఆల్మోస్ట్ విరిగిపోయింది, ఒకటి మాత్రం బాగుంది. సో అట్లా కొన్ని డెలికేట్ ఉన్నవి, కొన్ని అటు ఇటు అవే ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు చెప్తారనమాట, ఏమైనా కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ మేము రెస్పాన్సిబుల్ కాదని. సో అలాంటివి కూడా చూసుకోండి. అండ్ దెన్ ఫైనల్గా మనం ఒకవేళ ఏమన్నా ఇండియా నుంచి తెచ్చుకోకపోయినా ఇక్కడ ఏ స్టోర్లో మనకి కొంచెం బెస్ట్గా చీప్గా దొరుకుతాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ ట్రీ అండి. డాలర్ ట్రీలో మనకి మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. అంటే చిన్న బౌల్స్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఈ చిన్నవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ కంటైనర్స్ అలాంటివి, స్పూన్స్ అలాంటివి అవి ఉంటాయి కదా, మనకి సెరామిక్ ప్లేట్స్ అలాంటివన్నీ దొరుకుతాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాలర్ ట్రీకి వెళ్ళండి. డాలర్ ట్రీకి వెళ్ళి మీకు ఏవైతే అవసరమో అవన్నీ తీసుకోండి. అక్కడ తీసుకుంటే మీకు బ్యాలెన్స్ ఏమైనా లేకపోతే వేరే స్టోర్స్కి మీరు వెళ్ళొచ్చు. సో డాలర్ ట్రీలో మీకు అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ 99 సెంట్స్ అని కూడా ఉంటుందండి. 99 సెంట్స్లో కూడా మనకి చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. అది కాకుండా వాల్మార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. డాలర్ ట్రీ లాగే ఫ్యామిలీ డాలర్ అని కూడా ఉంటుంది, దాంట్లో కూడా దొరుకుతాయి. వాల్మార్ట్లో కూడా మనకి దొరుకుతాయి. కాస్కో ఇలాంటి స్టోర్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి. బేసిక్గా ఈ డాలర్ ట్రీ, వాల్మార్ట్, 99 సెంట్స్, ఈ కాస్కోలో మీకు మ్యాక్సిమం మనకు అన్నీ దొరుకుతాయి. ఇది కాకుండా మనవన్నీ దొరకాలి, మన ఫుడ్ అలాంటిదంతా కూడా ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. సో ఇండియన్ స్టోర్స్ అనేవి నియర్ బై చాలా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసినా కానీ నియర్ బై ఇండియన్ స్టోర్ అని కనుక మీరు కొడితే చాలా వస్తాయి అన్నమాట. దాంట్లో ఏదో ఒక స్టోర్కి మీరు వెళ్ళొచ్చు. సో అలాగా ఈ స్టోర్స్లో మనకి కావాల్సినవన్నీ కూడా మ్యాక్సిమం దొరుకుతాయండి. ఇంకా ఇవి కూడా దొరకకపోతే మీరు ఇండియా నుంచి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు. వితిన్ 10 డేస్లో మనకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మనము చేయొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ నేను మొత్తం మీ అందరితోటి షేర్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. సో అందరికీ హెల్ప్ కాకపోయినా
ఒకరికి హెల్ప్ అయినా చాలు, ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నాకు చాలా క్వశ్చన్స్, చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో ఈ ఎక్స్పీరియన్స్ అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నానండి. సో వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. అది కాకుండా నా ఇన్స్టా ఐడి కూడా ఉందండి. సో ఇన్స్టా ఐడి సేమ్ నా ఛానల్ ఐడి అండి, న్యాచురల్ ప్రియాంక వ్లాగ్స్. మీరు ఇన్స్టాలో కూడా నన్ను కనెక్ట్ అవ్వచ్చు. సో దట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఒకవేళ నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. హిట్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీ అందరికీ ముందుగానే చేరుతుంది. అలాగే వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ పెట్టి ఉన్నానండి. సో కుకింగ్స్ మీద కానీ, సో గార్డెనింగ్ వ్లాగ్స్ వీటి మీద. సో మీరు వెళ్ళండి, వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతోటి ఖచ్చితంగా మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు అందరూ కూడా స్టే హెల్దీ, స్టే సేఫ్.